నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీ పడే విధంగా వైద్య సౌకర్యాలు, అధునాతన యంత్రాంగ పరికరాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అత్యవసర సేవలు, క్యాజువాలిటీ, సాధారణ ప్రసవాలకు సాగర్ ఏరియా ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. Only 3 hospitals are famous at that time. Usmania, this hospital, and Andheri. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం హరికృష్ణ ఆసుపత్రి డాక్టర్లతో మాతా శిశు సంరక్షణ, ప్రసవాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నందున ప్రసవాలతో పాటు మాతా శిశు సంరక్షణకు డాక్టర్లు కృషి చేయాలని తెలిపారు. ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సేవలతో పాటు సాధారణ ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలని సూచించారు. ఇక్కడ చాలా అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా ఇక్కడ మెరుగైన వైద్య సేవ మా మెడికల్ స్టాఫ్ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఒక డైలీకి ఆల్మోస్ట్ 200 నుంచి 250 వరకు ఓపీ పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు. ఓపీ రిజిస్టర్స్ కూడా ఈరోజు చూడడం జరిగింది. ఈ ఆసుపత్రికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, దివంగత ప్రధాని నెహ్రూ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అలాగే ఇక్కడి డాక్టర్లు సైతం ప్రతిభావంతులు ఉన్నారని, మంచి వైద్య సేవలు అందిస్తున్నారని ఆమె అభినందించారు. ఆసుపత్రికి కావలసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, 102 అంబులెన్స్ వాహన డ్రైవర్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. దీంతో పాటు ఆల్మోస్ట్ ఒక నెలకి 30-35 డెలివరీస్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ఒక 102 అంబులెన్స్ మన ఇప్పుడు ఆల్రెడీ ఒకటి హాలియాలో ఉంది. దీనికి ఒక డ్రైవర్ని అడిగారు. అది కూడా మేము త్వరలోనే మాకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా లేదా నా ఫండ్స్తో అయినా మేము ఏర్పాటు చేస్తాము. దీంతో పాటు హాలియా మున్సిపాలిటీ పరిధి, మన నందికొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏఎన్ఎంస్ కూడా ఇంకా అదనంగా కావాలి అని కూడా మా దృష్టి. ఆశా వర్కర్స్ ఆల్రెడీ 3 ఏఎన్ఎంస్ ఉన్నారు. ఆశా వర్కర్స్ అదనంగా అడిగారంట. ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన కేసెస్ కావచ్చు, దానికి కూడా స్టమక్ ఫ్లషింగ్ మషిన్ కూడా ఉంది. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడే యంత్రాలు అన్నీ మన ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లోకల్ మన పెద్ద ఊర సాగర్ హాలియా ప్రజలతో నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా మా దగ్గర పేషెంట్స్కి 3 సారి భోజనాలతో పాటు అన్నీ ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా మా డాక్టర్స్ కూడా చాలా చిత్తశుద్ధితో, చాలా సమర్థవంతంగా వీళ్ళంతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ఫస్ట్ మన ఏరియా హాస్పిటల్కి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ చేయాలి. అది గర్భిణీ మహిళలు కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ అయినా కావచ్చు. మన ఏరియా హాస్పిటల్ ఇటీవల కొత్త కట్టిన బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేబర్ రూమ్ కావచ్చు, మన పోస్ట్ ఆపరేటివ్స్ వార్డ్ కావచ్చు, పిల్లలు ఆర్టీఏస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు. ఇప్పుడు మేము చూసేటప్పుడు ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ కూడా ఉండే. సో ఏరియా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇంకా చిన్నవి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అది కూడా మేము. అనంతరం జిల్లా కలెక్టర్ పాత ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. నిరంతరం చూస్తూనే ఉండండి SSS సాయి న్యూస్. సిహెచ్ సాయి కృష్ణ, CEO, నాగార్జున సాగర్. ఫోన్ నెంబర్ 9948218569.